వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ సూర్యకిరణ్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కల్వకుర్తి పట్టణంలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాల్గొన్నారు. పార్లమెంటు అభ్యర్థిగా పోతుగంటి భరత్ ప్రసాద్ గారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పోతుగంటి రాములు గారు, మాజీ జాతీయ బీసీ కమిషన్ అధ్యక్షులు తల్లోజు ఆచారి గారు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అన్నమలై గారు అంటే మరొకసారి సింగమలై అని చెప్పాలి, తమిళనాడు సింగం అని చెప్పాలి. అన్నమలై సింగమలై గారిని వేదిక పైకి రావాల్సిందిగా సాదరంగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మన ఈనాటి మన పార్లమెంటు అభ్యర్థి భరత ప్రసాద్ గారిని, మన పార్లమెంటు అభ్యర్థి రాములు గారిని, అదేవిధంగా ఆచార్య గారిని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షులు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఒక్కసారి స్వాగతం, సుస్వాగతం, అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన అన్నమలై గారికి కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు, నాగర్ కర్నూలు పార్లమెంటు ప్రజలు, అదేవిధంగా భరత్ ప్రసాద్ అన్నమలైకి జై 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 అన్నమలై. ఈరోజు కల్వకుర్తి పట్టణంలో ఎన్నడూ కని విని ఎరగని విధంగా పెద్ద ఎత్తున మన అన్నమలై గారికి స్వాగతం పలికిన ఈ సందర్భంగా మీ అందరి కూడా పాదాభివందనం చేస్తున్నాను చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ సప్పట్లు కల్వకుర్తి దద్దరిల్లాలి, మీ సప్పట్లు నరేంద్ర మోడీ గారికి వినిపించాలి. ఈరోజు అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అనుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, ఇతర పార్టీల వాళ్ళందరూ ఎవరు ఎన్ని చేసినా కల్వకుర్తి పట్టణంలో వచ్చినటువంటి ఈ జన ప్రపంచనానికి వాళ్ళు ఆశలు వదులుకున్నట్టని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. మీరు ఎప్పుడైనా మన నాయకుడు, అధినాయకుడు, ప్రపంచ విశ్వ గురువు నరేంద్ర మోడీ నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. దాన్ని 10 సంవత్సరాలు ప్రధాని, మళ్ళీ రేపు కాబోయేటువంటి 3వసారి ముచ్చటగా సింహాసనం అధిష్ఠించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. మనం చెప్తున్నాను, ఇది ఆషామాషి కాదు. నరేంద్ర మోడీ అంటే ప్రపంచంలోనే పేరెందుకు ప్రధానమంత్రి. ఇటువంటి ప్రధానమంత్రి మా దేశంలో ఉంటే ఎంత బాగుపడుతుందని చెప్పేటువంటి విధంగా ఈరోజు ప్రపంచం ఎక్కడ చూస్తుందని చెప్పి అందుకొరకు వచ్చినటువంటి చాలా ప్రజల్లో, దేశంలోనే ప్రజల్లో అత్యంత పేరుగాంచినటువంటి పేజీ ఉన్నటువంటి అన్నమలై గారు కల్వకుర్తిలో కాను మోపిండు, భరత్ విజయం సాధిస్తాడు. అవసరం అనుకుంటే మరి ఇంకా ఆయన సూచనలు ఇస్తాడు. తప్పనిసరిగా ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. ఈ ప్రాంతంలో పుట్టిపోయిన నేను, నా కన్న కొడుకు భరత్ ప్రసాద్, మరి మీరందరూ ఆశీర్వదించండి. నేను 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి ఏ విధంగా నేను సేవ చేసినానో మీ అందరికీ తెలుసు. అదే పాటలు, అదే విధంగా భరత్ ప్రసాద్ కూడా సేవ చేసిందని చెప్పి మీ అందరికీ నాతో పాటుగా భరత్ ప్రసాద్ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి సేవ చేస్తామని చెప్పి అందుకు మన ఆచార్య, అదేవిధంగా మన ఆచార్య ఇక్కడ ఈ ప్రాంతానికి మరి ఆయన ఎమ్మెల్యే గెలవచ్చు, కానీ ఎమ్మెల్యే కంటే ఎక్కువ చేసినటువంటి వ్యక్తి మరి గెలుపుకోవడం తర్వాత ప్రజాభిమానం ముఖ్యం. ఆ విధంగా మీ అందరూ కూడా వచ్చినటువంటి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముడు అందరూ కూడా రేపు 13
అయితే రేపటువంటి భవిష్యత్తులో ఈ కల్వకుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. జాతీయ రహదారులు కానీ ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు కానీ విద్యా విషయంలో కానీ అన్నింటిలో మేము ముందుంటాం. మరి ప్రయత్నాలు చేస్తామని చెప్పి సందర్భంగా ముందు మరి అచ్చంపేట నియోజకవర్గం నుంచి వచ్చిందండి వాళ్ళు, నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు. సరిపోయిందా? ఓకే. మరి చుట్టుముట్టు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి నా తమ్ముళ్ళు, ఆమ్నగర్ నుంచి వచ్చినటువంటి తమ్ములకు, అమ్మాయి సోదరులకు అందరికీ రామ్ రామ్ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ గెలుపును మీరు 13వ తేదీ వరకు ఉత్సాహంగా ఉండాలి. మంచి ఏజెంట్ మరి పోలింగ్ ఏజెంట్లను పెట్టండి, ప్రతి ఇంటికి తిరగండి, తిరగలందరూ కూడా తిరగండి. మా అన్నామలే వచ్చిండు మిమ్మల్ని పైన ఉన్న బాగా లేపుతుంటారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆచార్యం పిడిగబట్టి కుదురుతుంటావు, నీకు బంద్ చేయంటున్నాడు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై భారత్, జై జై భారత్. భారత్ పేరు కూడా భారతదేశానికి కలిసి వచ్చింది, అందుకొరకే జై భారత్, వందే భారత్, వందే. ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన భారత మాత ముద్దు బిడ్డ తమిళనాడు ప్రజల ఆశాజ్యోతి అన్నామలై గారికి, పార్లమెంటు సభ్యులు రాములన్న గారికి, జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు గారికి బహిరంగ సభలో ఒక్క విషయం చెప్పి ఆ తర్వాత పెద్దలు మాట్లాడతారు. మేము యాత్ర చేసుకుంటూ వస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళకు కడుపు మండి కన్ను ముట్టి మొత్తం కరెంటు పనిచేసి మనకు తెలుసు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఎక్కుంటుందో. ఇంటికాడు ఉన్నప్పుడు గుడ్డి దీపం లాక్కుంటది, బావి కాడు పోయి మోటార్ పెట్టే మోగల పుసుకుమంటుంది. కరెంట్ వస్తుందా? ఇప్పుడు వస్తుందా? కాంగ్రెస్ వాళ్ళు మాకు డిస్టర్బ్ చేయడానికి కరెంటు తీయచ్చు, కానీ 13వ తారీఖున నీ మొత్తం డిస్టర్బ్ అయ్యేటువంటి తెలంగాణ ప్రజలు 17కు 17 బీజేపీని గెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు బిడ్డ. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బీజేపీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు పోతాయని. అమిత్ షా గారి యొక్క వీడియోను మార్ఫింగ్ చేసి ఎస్సీ ఎస్టీల బీసీలని రద్దు చేస్తాని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఓ రేవంత్ రెడ్డి, ఓ ముఖ్యమంత్రి, నీకొక్కని చెప్తున్నా, బీజేపీ వాజ్పేయి గారు 6 ఏళ్లు ప్రధానమంత్రి ఉన్నాడు, నరేంద్ర మోడీ 10 ఏళ్లు ప్రధానమంత్రి ఉన్నాడు. 16 సంవత్సరాలు బీజేపీ ఏనాడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేయలే, తక్కువ చేయలే. నీ కులానికి రెడ్డిల పేదలుంటే, వైశ్యుల పేదలుంటే, బ్రాహ్మణుల పేదలుంటే 75 ఏళ్లుగా మీ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇయ్యలే. రిజర్వేషన్ ఎవడిచ్చిండో? నరేంద్ర మోడీ ఇచ్చిండో. ఎవడన్నా రేవంత్ రెడ్డి చెప్తే నమ్ముతాడా? ఊళ్ళో కట్టెతుకా కూడా వస్తాడు, మన మాడి రావడానికి నమ్ముతాడా? 6 గ్యారంటీలు ఇస్తాడని చెప్పి ఒక్కదాన్ని ఇచ్చిందా? మహిళలకు నెలకు 2500 ఇస్తాడన్నాడు, ఇచ్చిందా? 500కే సిలిండర్ ఇస్తాడు, ఇచ్చిందా? మహిళలకు నెలకు 2500 నెల ఇంటికి పంపిస్తాడు, ఇచ్చిందా? తులం బంగారం ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇచ్చిందా? పెళ్లికి ఇచ్చిందా? నెలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా,
మీ బిల్లు సోనియా గాంధీ కట్టాలన్నాడు, ఆమె కడుతుందా మీరు కడుతున్నా? ఫ్రీ ఇచ్చిందా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాడు, చేసిందా? వరికి కింటల్కు 500 రూపాయలు వడ్లకు ధర ఎక్కిస్తానని ఇచ్చిందా? ఓటు అడిగే హక్కు రేవంత్ రెడ్డికి ఉందా? నాగర్ కర్నూల్లా నరేంద్ర మోడీ హైదరాబాద్ నుంచి కల్వకుర్తి మీదుగా నాగర్ కర్నూలు కొల్లాపూర్ కృష్ణమ్మ నది మీద ఐకాన్ బ్రిడ్జికి ఇదే రాములన్న, ఇదే సుధాకర్ అన్న, నేను దిలీప్ 1500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పని పూర్తవుతుంది. ఈ కాంగ్రెస్ కి ఏమన్నా 1 రూపాయి తెచ్చే దమ్ముందా? ఇదే దేవరకొండకెళ్ళి కల్వకుర్తి చర్చల మీదుగా 600 కోట్లు నరేంద్ర మోడీ రోడ్డుకి ఇచ్చిందా లేదా? కాంగ్రెస్ వాళ్ళు ఇలా 3 సంవత్సరాలుగా ఫ్రీ బియ్యం నరేంద్ర మోడీ ఇస్తున్నాడా లేదా? 1 రూపాయలైనా తీసుకుంటుండా? ఫ్రీ బియ్యం ఇస్తున్నాడా లేదా? ఊర్లలో పోతే వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, డెరిక్యూరికి లైట్లు, సిసి రోడ్లు, పల్లె ప్రకృతి వనం, ఎన్ఆర్ఈజిఎస్ లా 100 రూపాయలు పనికి 6 పథకముల కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే బీజేపీ నరేంద్ర మోడీ 300 రూపాయలు పెంచిందా లేదా? ఆయన వీడియోలు తీస్తున్నారు. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతాడని ఎప్పుడని చెప్పిండా? రాహుల్ గాంధీ అవుతాడని చెప్పిండా? 271 సీటుకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలే. ఈ పోటీ మొదలు అంటే ఢిల్లీలో అధికారంలోకి వస్తారా? నరేంద్ర మోడీకి సరిదిగే ప్రధానమంత్రి అభ్యర్థి ఉండడా? రేవంత్ రెడ్డి అవుతాడా ప్రధానమంత్రి? కేసీఆర్ అవుతాడా? స్టాలిన్ అవుతాడా? మమతా బెనర్జీ అవుతాడా? జైలున్న అరవింద్ కేజ్రీవాల్ అవుతాడా? ఎవరైతారో? ఎవరిని గెలిపిద్దాం? మొన్న ఏదో కల్వకుర్తుల కన్నులు ఉంటపోయినట్టు 5 మంది అభ్యర్థులు కలిసి పిసికి పిచ్చిపోయిన పండుగ తెచ్చింది. కల్వకుర్తిల ఆర్టీఓ సెంటర్ కొరకు 7 రోజులు ఆమరణ దీక్ష కానీ ప్రజల మధ్యలో ఉంటా. రేవంత్ రెడ్డి చెప్తున్నా, నీ 6 గ్యారెంటీలు చేయకపోతే నీ ఎమ్మెల్యే ఊర్లో తిరిగాడు, నువ్వు ఊర్లోకి రావు. పెద్ద మన స్టార్ క్యాంపెయిన్ అన్నా మలయ్య గారు ఎక్కడో ఖమ్మం ఆయన ఈ కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కడైనా ఖమ్మంకి వెళ్ళి కాంగ్రెస్ కి వెళ్ళొస్తే మనకు అవసరం. ఆయన ఒక ఆయన గురించి చెప్తా. ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా చేసి 6 నెలల కింద ఏ పార్టీలకు పోయిండు? బిఎస్పీలో పోయిండు. ఏదికి ఎక్కిండు? ఎల్లెక్కల పడ్డాడు. అక్కడిక్కడ చూసిండు. అప్పుడు ఏమన్నాడు? గొర్రెల గడియలు బద్దలు వాళ్ళు కొడతా, కేసీఆర్ ని మూల కొడతా, కేటీఆర్ ఎవరు రా అన్నాడా? ఎవరికాల కాడ కూర్చుండు. ఈ ఐపీఎస్ దొడ్డసే ఇట్లా పెట్టి నేను దేవుణ్ణి నమ్మనన్నాడు. అన్నాడా లేదా? దేవుణ్ణి నమ్మనని అన్నాడా లేదా? రాముడు లేదని అన్నాడా లేదా? కృష్ణుడు లేడని అన్నాడా లేదా? హిందూ ధర్మాన్ని నాశనం చేస్తాడు అన్నాడా లేదా? శ్రీరాముడు అన్నాడు. బాబులను కూడా పెట్టుకున్నాయి అడ్డం ఎలక్షన్ల కొరకు నామాలు పెట్టిండు. ఎలక్షన్ల కొరకు నామాలు పెట్టిండు. ఎలక్షన్ అయినాక బంగారామాలు పెట్టాడు. మనకు ఒక ఐపీఎస్ ఏమో ఇట్లున్నాడు. ఈ ఐపీఎస్ ఎట్లున్నాడు? 2 సంవత్సరాలైంది దేశం కోసం, ధర్మం కోసం
మోడీ కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసిండో? ఆయన చరిత్ర తెలుసా? ఆడపిల్లలని బనాయించి మానభంగం చేసి చంపేస్తే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడిగితే ఒక మాట చెప్పిండు, అమ్మా పోయిన నీ బిడ్డను తీసుకురాలేను, ఇంకా ఏ బిడ్డ కూడా ఇలాంటి నష్టం జరగకుండా వారం రోజులలోనే పట్టుకొచ్చిండు, ఎన్కౌంటర్ చేసిండు. ఈయన కూడా చేసిండు ఫేక్ ఎన్కౌంటర్ లో. ఈయననేమో మహిళలను రక్షించడానికి, ఆడబిడ్డల రక్షణ కొరకు ఎన్కౌంటర్ చేసిండు. ఈయన నరేంద్ర మోడీ ఆశయం కొరకు 2 సంవత్సరాలు ఆయన నడిచి పల్లె పల్లె తమిళనాడుతో తిరుగుతున్నాడు. ఈయన 3 నెలలకు ఒకసారి పార్టీలు మారి మనకు ఐపీఎస్ కావాలా, ఈ ఐపీఎస్ కావాలా, ఈ ఐపీఎస్ కావాలా, ఈ ఐపీఎస్ ఇచ్చింది ఈ చిన్న ఐపీఎస్ గెలిపియాలా లేదా? నరేంద్ర మోడీ ప్రధాని కావాలా లేదా? మూడోసారి కావాలా లేదా? ఇప్పుడు గెలిపియకపోతే మనం ఎప్పుడు గెలిపియలేము. ఈసారి మనం పువ్వు గుర్తుకు ఓటేద్దాం, భరత్ ప్రసాద్ ని గెలిపిద్దాం, నరేంద్ర మోడీకి ఇంటిగా పంపిద్దాం. భారత్ మాతాకి వందే వందే. కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు భారత్ మాతాకి జై. ఇప్పుడు మన అభ్యర్థి భరత్ ప్రసాద్ మాట్లాడవలసిందిగా చేసిర్రు అంటే మీరందరూ ఇక్కడికి కదిలి వచ్చిన మీ ప్రేమకు పాదాభివందనం. ఈరోజు మీరందరూ తల్లి రావడం మా నాన్న కళ్ళలో సంతోషాన్ని చూస్తున్నారు. ఆ సంతోషానికి కారణం ఆయన చేసిన సేవ కంటే మీరు వచ్చిన ప్రేమ కాబట్టి మీ అందరికీ మరొకసారి పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తాను. ఈరోజు దేశంలో జరిగే ఎన్నికలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ఎవరనుకుంటున్నారు? ఒక్కసారి చేతులు లేపండి. కావాలనుకునే వాళ్ళు ఎక్కడ చూసినా, ఏ ఊరికెళ్ళినా, ఏ వాడకెళ్ళినా అని అనుకుంటుంటే ఆయనను ప్రధానమంత్రిని చేస్తానని కంకణం కట్టుకొని తమిళనాడు సింహం దిగింది కల్వకుర్తి. ఇది కల్వకుర్తా తమిళనాడు అని అడుగుతున్నారు అన్నా. ఒక్కసారి విజిల్ పోవడం. ఇది తమిళనాడే అనుకుంటున్నారు. మళ్ళీ ఇంకోసారి అందుకే కదా నరేంద్ర మోడీ గారు నన్ను ఈ రోజు ఒక యువకుడిగా అవకాశం ఇచ్చి మీ అందరి ముందుకు పంపింది. మీరందరూ ఆశీర్వదిస్తే ఈ రోజు మన కల్వకుర్తి నా సొంత ఊరు, నా సొంత మండలం. ఇప్పుడు జెడ్పీటీసీగా కూడా ఇక్కడ ఉన్నాను. పక్కా లోకల్. మీ అందరి ప్రేమాభిమానాలతో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరితో మీరందరూ ఓటేస్తే చాలు 2 లక్షల మెజారిటీతో గెలుస్తాను ఈరోజు. భారతీయ జనతా పార్టీ 7 నియోజకవర్గాల్లో గెలవలేదు, ఎంపీ ఎట్లా గెలుస్తాడు అని నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చేటప్పుడు అన్నారు. కానీ మీరు వేసిన విద్యుత్ సౌండ్ కి వాళ్ళు నిద్రలేసి గమనిస్తూ కళ్ళెన చేసి చూస్తుంటారు. ఈరోజు మీకు తెలియని విషయం ఒకటి చెప్తున్నాను. నేను టికెట్ అనౌన్స్ అయినప్పుడే అన్నమలయ్యకు మెసేజ్ పెట్టిన మా కల్వకుర్తి గడ్డపైకి మీరు రావాలని.
ఈ రోజు ఒక తమ్ముడిగా నన్ను భావించి యువతకు ఒక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని అందించిన వ్యక్తిగా ఈ రోజు మీ అందరి ముందుకి వచ్చారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. ఒక ఐపీఎస్ ఏమో దొరల కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తే ఇంకొక ఐపీఎస్ భారత మాత జెండా నిలబెట్టడానికి నరేంద్ర మోడీ గారిని కాపాడే ఒక తమిళనాడు సింహాల ఈ రోజు ఇక్కడికి వచ్చాడు. ఈ రోజు మనకు ఒకటే ఎస్ఐ గారు ఎందుకు కొడుతున్నారు? ఎస్ఐ గారు అన్నమలై గారు ఇక్కడికి వచ్చి కాబోయే తమిళనాడు కాబోయే ఎవరు ఇక్కడికి వచ్చారు. ఎవ్వరు కూడా పోలీసు వాళ్ళు కూడా ఆయన కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని మర్చిపోవద్దని గుర్తు చేస్తున్నాను. అందరు ఇక్కడికి రండి, అటు వెళ్ళకండి. మీరందరికీ ఈ రోజు చేసే గర్జన సింహ గర్జనై రేపు పార్లమెంట్ లో నాగర్ కర్నూలు సీట్ గెలిస్తే 7 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచినట్టు, 7 ఎమ్మెల్యేలు గెలిచినట్టు. ఈ ఒక్క సీట్ గెలిస్తే ఒక యువకుడు దక్షిణ భారతదేశంలో 36 ఏళ్ల యువకుడికి ఈ రోజు జెడ్పీ చైర్మన్ పదవి 2 సార్లు ఒక పార్టీ ఇవ్వలేదు. కానీ ఆ నరేంద్ర మోడీ గారు నన్ను అక్కిన చేర్చుకొని నిన్ను ఎంపీగా చేస్తా అని నన్ను ఈ రోజు ఎక్కడైతే జెడ్పీటీసీగా నన్ను జెడ్పీ చైర్మన్ కానివ్వలేదో అదే గడ్డపై ఎంపీ అభ్యర్థిగా, అది కూడా నరేంద్ర మోడీ గారి ప్రకటించిన అభ్యర్థిగా ఈ రోజు నేను మీ ఆశీర్వాదాలు తీసుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. మీరందరూ ఆశీర్వదిస్తే నాన్నగారి లేక మరో 30 సంవత్సరాలు మీ సేవ చేసుకునే భాగ్యం నాకు కలగాలని మనస్ఫూర్తిగా పేరు పేరున మీ అందరికీ పెద్ద ఎత్తున తరలి వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు 3 పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీ వాళ్ళు స్టేట్ లో లేరు, సెంట్రల్ లో లేరు. ఒక పార్టీ అసలు క్యాండిడేట్ లేరు, ఆచరణ చెప్పింది ఇందాక. కానీ ఇక్కడ మనకు గెలిచేది నరేంద్ర మోడీ గారి. ఈ రోజు సోమవారం కరెక్ట్ గా వారం రోజులు, వచ్చే సోమవారం రోజు మనకు ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ బూత్ లో 3వ నెంబర్ లో కమలం గుర్తుంది. 3వ నెంబర్ పై ఓటేస్తే నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతారు. 3వసారి ప్రధానమంత్రి చేద్దామా? ఆయన కేవలం భారతదేశానికి నేత కాదు, ప్రపంచ దేశాలకు నేత. అటువంటి నేతను ఈసారి 400 సీట్లలో గెలిపిస్తే ప్రపంచమంతా కూడా ఆయనను గౌరవిస్తుంది. భారతదేశ గౌరవాన్ని పెంచే ఎన్నికలు. మీరు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి ఎవరికైనా వేసుండొచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్ కి ఎవరికైనా వేసుండొచ్చు, మీరు ఏ పార్టీకైనా చెంది ఉండొచ్చు. కానీ ఈసారి జరగబోయేవి నరేంద్ర మోడీ గారి ఎన్నికలు. మీరు కమలం గుర్తుపై ఓటేస్తే అది నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేస్తుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా మన దేశ భద్రతను కాపాడడానికి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలని కోరుకుంటూ, ఇంత సమయం ఇచ్చి తమిళనాడు నుంచి కరీంనగర్కి వెళ్ళి కరీంనగర్ నుంచి రోడ్డు మార్గాన్ని ఇంత దూరం వచ్చిన అన్నమలై గారికి మరొకసారి నమస్కారాలు. Today, Kalvakurthi Assembly Constituency, Nagar Karnool Parliamentary Constituency. Brothers and sisters, mothers, I am extremely delighted that today I was able to come to Nagar Karnool Parliamentary Constituency and to Kalvakurthi Assembly Constituency area. Friends, there is a social revolution that is happening here. Our wonderful candidate who represents the aspirations of youth, our candidate Bharat Prasad Garu, reflects the spirit of Nagar Karnool, is standing in front of us.
ప్రియమైన మిత్రులారా, ఈ సమావేశానికి లేటుగా రావడానికి కోసము నన్ను క్షమించండి. అదేవిధంగా ఇక్కడ మంచి రెవల్యూషన్ జరుగుతూ ఉందని నేను అబ్జర్వ్ చేశాను. ఈ రెవల్యూషన్ ఒక యువకుల రెవల్యూషన్. ఒక యువకుడు వండర్ఫుల్ యువకుడిని ఎంపీగా అభ్యర్థిగా డిక్లేర్ చేయడం సంతోషము. మీ అందరి యొక్క ఇదే రెవల్యూషన్, ఇదే ఉత్సాహము రేపు ఎలక్షన్ వరకు ఉండాలని కోరుకుంటా ఉన్నాను. Before Narendra Modi ji took over as India's Prime Minister, if you look at the development of all areas in our country, the border districts will not have development. Any area that is far from the capital city will not have proper development. And Nagar Kurnool is one such area. Despite the abundant natural resource, despite the forest cover, despite the wonderful people of Nagar Kurnool area, it was struggling for development. People like Sriramulu Garu, they come once in a while. Multiple time MLA, former minister, sitting MP of this constituency, he tried his best to bring development to Nagar Kurnool. Now Sriramulu Garu took a decision. Across India, Northeast is developing, Jammu and Kashmir is developing, Punjab is developing, Chhattisgarh is developing, Jharkhand is developing. After Modi ji has come, he is taking development to all the far-flung area. That is why Sriramulu Garu, who is known for his integrity, probity in public life, a person who is known for non-corruption, he has decided to strengthen Narendra Modi ji's hand. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక రాజధానికి మాత్రమే అక్కడక్కడ డెవలప్మెంట్ ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ వచ్చినాక దేశంలో ఉన్న మారుమూల ప్రాంతాల కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇలాంటి నాగర్ కర్నూలు ప్రాంతంలో డెవలప్మెంట్ కోసము 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేస్తున్న రాములు గారి పోరాటము, నీతి నిజాయితీ చూసి భారతీయ జనతా పార్టీకి ఇచ్చి ఈరోజు నరేంద్ర మోడీ మొత్తం నార్త్ ఈస్ట్, జమ్మూ కాశ్మీర్, అస్సాం అన్ని రాష్ట్రాలకు అభివృద్ధి చూపించిండు. అదేవిధంగా భరత్ ప్రసాద్ ఎంపీ అయితే నాగర్ కర్నూలు మొత్తం కూడా డెవలప్మెంట్ అయిందని గుర్తించారు. Now friends and our mothers, we have to understand, our party has given you a very, very young candidate. He is the youngest among all the 3 political parties across all constituencies of Telangana. Our party, BJP, Narendra Modi ji has decided Bharat Prasad Garu has to dedicate all his life to the development of Nagar Kurnool for the next 25 years. He has to completely sacrifice his life for this area's development. 10 years from now, Nagar Kurnool has to be one of the best parts of Telangana. There is an assembly constituency, Gadwal here, where the literacy rate is 32%. Nallamala forest range is in Nagar Kurnool. And despite such abundant forest cover, we got to bring employment opportunities here. We got to make sure youth of Nagar Kurnool, youth of all this area should not leave in search of employment. That is why our party has decided our young candidate, who is the future, will stay with you for the next 25-30 years, dedicate his life for the growth of Nagar Kurnool parliamentary constituency. మిత్రులారా, ఈరోజు మన ఎంపీ అభ్యర్థుల్లో 3 ఎంపీ అభ్యర్థులు కాక తెలంగాణలో ఎంపీ అభ్యర్థులు అందరికంటే యువకుడైన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ సెలెక్ట్ చేశాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు కాదు, ఆయన జీవితం మొత్తం కూడా నాగర్ కర్నూలు ప్రాంతం డెవలప్మెంట్ కోసము, కనీసం 25 సంవత్సరాలు పనిచేయడం కోసము
అది సెలెక్ట్ చేసిండు. ఈ రోజు నాగర్ కర్నూలులో చాలా యువకులు మొత్తం అందరూ వలసపోతున్నారు. ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ ఉన్నటువంటి ఒక గద్వాల అసెంబ్లీనే 33% నిరక్షరాస్యులు ఉన్నారు. అది కాకుండా భరత్ ప్రసాద్ లాంటి యువకుడు మేధావి చదువుకున్నవాడు ఎంపీ అయితే ఎక్కడ వలసలు పోకుండా ఇక్కడ ఉపాధి వస్తుంది. అది భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని మీరు స్వాగతించాల్సిందిగా కోరుతున్నా. We have to understand our governance for the last 10 years of Narendra Modi ji is a development oriented governance. Narendra Modi ji has selected 112 districts across our country which was least developed, and Modi ji started personally monitoring all these 112 districts called as aspirational districts. 10 years later, all of these 112 aspirational districts are the best performing districts of our country. You got to trust Narendra Modi ji. He is the only man with a mission to bring development to all the nook and cranny, to all parts of our nation. That is why we are extremely confident, and we can promise you in the next 5 years, when Modi ji is going to come with more than 400 members of parliament, Nagar Karnool will one of the fastest developing regions of this nation. మిత్రులారా, నరేంద్ర మోడీ గారు ఈసారి 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఉన్న మూల ప్రాంతాలు దాదాపు 112 జిల్లాలు వెనుకబడిన జిల్లాలను గుర్తించాడు. ఆ గుర్తించిన జిల్లాల్లో ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి మేధావులను ఇక్కడ దించడం జరిగింది. కాబట్టి నాగర్ కర్నూలుకు 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ఖచ్చితంగా వస్తుంది. మోడీ గారి నిర్ణయాన్ని, మోడీ గారి ఆలోచనను, మోడీ గారికి ముందు చూపును యువతంతా కూడా భుజస్కంధాలను వేసుకొని నాగర్ కర్నూలులో భరత్ ప్రసాద్ని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. All of my dear brothers and sisters, we all know in this election it is Narendra Modi ji who is the only prime ministerial candidate. Rahul Gandhi ji. Thank you for watching. Don't forget to subscribe.